మనుషుల్ని రమ్మంటే ఎంతమంది వచ్చారు వాళ్ళకి? ఎంతమంది? 8 మంది. నోవాహు భార్య, 3 కుమారులు, 3 కోడన్లు, మొత్తం 8 మంది. వాళ్ళకి వచ్చారు. జంతువుల్లో ఏమేమి వచ్చినాయి? దేవుడు వేటినైతే రమ్మన్నాడో పవిత్ర జంతువుల్లో 7 వచ్చినాయి. అపవిత్ర జంతువుల్లో 7 వచ్చాయి. కనుక మానవుల్లో ఆ 8 మంది నుంచే ఈనాడు ప్రపంచం అంతా ఉద్భవించింది. ఆ తర్వాత ఎవరు లేరు, 8 మందే ఉన్నారు. ఆదాము సంతతి పోయింది. నోవాహు ద్వారా ఆ 8 మంది వెళ్ళారు వాళ్ళకి, వారి ద్వారా ప్రపంచంలో మరలా మనమంతా ఏర్పడ్డాం. తర్వాత జంతువుల్లో ఆ రోజు ఏ జంతువులు అయితే దేవుడు కాపాడాడో దాంట్లో పెట్టి ఆ జంతువు ద్వారా మళ్ళీ జంతువులను వచ్చాయి. అయితే తర్వాత దేవుడు చెప్పాడు, అయ్యా ఎందుకు అలా ఉంచాడంటే మనుషుల్ని పరీక్షించడానికి. మీరు పవిత్రమైన జంతువుల్ని తిన్నారు, అపవిత్రమైన జంతువుల్ని మీరు తినకూడదు అన్నాడు. మనిషి పరీక్ష ఇది, దేవుడు పరీక్ష పెట్టాడు. దాన్ని మానవుడు పూర్తిగా ధిక్కరించినట్టుగా మనం చూస్తాం. చదువుకుందామా? లేవీకాండం 11వ అధ్యాయం. దేవుడు పర్టికులర్గా చెప్పాడండి ఈ విషయాలు. లేవీకాండం 11వ అధ్యాయం అంతా ఇవే రాశాడు దేవుడు. కొన్ని విషయాలు మీకు చెప్తాను నేను. అధ్యాయం మొత్తం కూడా దేవుడు ఇదే రాశాడు. కొన్ని విషయాలు చెప్తాను. ఏవి తినాలో, ఏవి తినకూడదో, ఏది పవిత్రమో, ఏది అపవిత్రమో దేవుడు ఖచ్చితంగా మానవాళికి చెప్పాడు. 4 వచ్చిన చదువుతారా? 11:4. నెమరు వేయి వాటిలోను, 2 డెక్కలు కల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయును కానీ దానికి డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పంది విడిగా నుండు 2 డెక్కలు కలదు కానీ నెమరు వేయదు, అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరము ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. కుందేలను తినొద్దన్నాడు, మానేశారా? రైట్కి ఇదంటారు, దాన్ని తీసుకొచ్చి అప్పో అది పెద్ద అద్భుతం లాగా బైబిల్లో ఉందండి. ఎవరు మీకు చెప్పుకుంటారు? మీరు బైబిల్ చదివేలేదు, చదివింటే మీకు అర్థమయ్యేది. ఎవరు చెప్పుకుండకపోవచ్చు, నేను తెలుసుని కమ్ముకున్నాను. కుందేళ్ళని తినకూడదు. ఎవరన్నా తినుంటే తెలియక తిన్నారు కాబట్టి క్షమాపణ ఉంది, తినబాకండి. కుందేలు ఏ కుందేలని తినకూడదు. తర్వాత పంది ఎంతమంది అన్నారు? మీరు తినకపోవచ్చు కానీ ఉన్నారు మహానుభావులు. పందిని రొట్టెలేసుకుని తినేవాళ్ళు ఉన్నారు. అమెరికా దేశంలో అయితే పంది మాంసం రేటు మీరు చూసారు లేదో, వార్తల్లో కానీ పేపర్లో చూడండి, పంది మాంసం రేటు మామూలు రేటు కాదు. దాన్ని విభజించి పైన ఉండేదింత, లోపల ఉండేదింత. హోటల్స్లో కూడా దానికి వెరైటీ ఫుడ్స్ అనమాట. అమెరికా దేశంలో, రష్యా దేశాల్లో. మనకు కూడా ఏం తీసుకోవాలా? మనం ఆ దేశానికి ఏం తీసుకోవట్లే. ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి. గమనించండి, దేవుడు చెప్పాడు ఈ మాటని. ప్రపంచం ఏమవుతుంది ఇప్పుడు? ప్రపంచాన్ని పక్కన పెట్టండి, క్రైస్తవుల్లో కూడా సేవకులు లేకుండా పోలా, సేవకుల్లో కూడా. కనుక దేవుడు ఏమి చెప్పాడో దాన్ని మానేయాలి. ఇక మనం 10వ వచనంలోకి వద్దాం. 10వ వచనం. సముద్రంలోనేమి, నదుల్లోనేమి, సమస్త జలచరముల్లో, సమస్త జంతువుల్లో వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు, అవి మీకు హేయముగానే ఉండవలెను. సరే, సముద్రంలో ఇంకా నదుల్లో పొలుసులు లేనివి అని ఉంది బైబిల్లో. పొలుసు లేనివి కొన్ని పాముల్లాగా ఉంటాయి, జారిపోతా ఉంటాయి, పాముల్లాగా ఉంటాయి కొన్ని చేపలు. వాటిని ఏదో అంటారు, వాటిని మలుగులేను, కుంట మొక్కులు ఏదో అంటారు, వాటి పేర్లు ఉంటాయి. వాటి కొన్ని పేర్లు ఉన్నాయి. పాములాగా ఉంటుంది, అది నున్నగా ఉంటుంది, దానికి పొలిసే ఉండదు. దాన్ని తెచ్చుకొని హ్యాపీగా ఉండదు. అంటే వీటితో పని ఉండదు, దానికి శ్రమ ఉండదు,
పులుసుకి చేసే పని లేదు కాబట్టి దాన్ని తెచ్చుకొని తింటారు. అది చాలా అపవిత్రం. ఇంకో మాట చెప్పనా, రొయ్య ఎంతమంది అన్నారు? రొయ్యని వెరీ గుడ్, వెరీ గుడ్, రైట్, వెరీ గుడ్. సరే, మీకు తెలియకున్నారు. రొయ్య చేప కాదు, రొయ్య పురుగు, కీటకం. రొయ్య చేప కాదు. మీరు గమనించండి, రొయ్య దానికి పులుసు ఉండదు, అది చేప కాదు రొయ్య. మీరు కనుక్కొని కావాలంటే రొయ్య పురుగు, లోపల కీటకం. అది సముద్రంలో కీటకం. రొయ్య అంటే పురుగు. అది మహారుచి, మహా విలువ దాని మాంసం. రొయ్య మామూలు రేటు కాదు, అయినా అది తినకూడదు. బైబిల్లో ఉంది మాటలు, తినకూడదు. దేవుడు చెప్పాడు తినకూడనివి తినకూడదు, తినేవి తినమని చెప్పాడు. కనుక 12వ వచనం చదువుదాం. 12వ వచనం, నీళ్ళలో దేనికి రెక్కలు పొలుసులు ఉండవో అది మీకు హేయము. రొయ్యకి పొలుసు ఉంటుందా? ఉండదు. రెక్కలు ఉంటాయా? ఉండవు. మీకు కావాలంటే రొయ్యని మీరు చదువుకున్న వాళ్ళకి మీకు రొయ్య ఇమేజ్ ఉంటుంది, సైన్స్లో రొయ్య ఇమేజ్ ఉంటుంది. రెక్కలు ఉండవు, పొలుసులు ఉండవు దానికి. అది పురుగు, దానికి చెప్పు ఉంటుంది. ఆ చెప్పు ఒలిచేస్తే లోపల ఉండే దాన్ని ఎంతో రమ్యంగా తింటారు. కనుక రొయ్య తినకూడదు. రొయ్య పొట్టు కారం చేసుకుంటారు, అది తినకూడదు. బైబిల్ చెప్తుంది. కనుక ఇవి మీకు హేయమని బైబిల్లో చెప్పబడింది. 13వ వచనం చదువుదాం. పక్షుల్లో వీటిని హేయములుగా ఎంచుకుని వాళ్ళను, వీటిని తినవద్దని, ఇవి తినవద్దు ఈ హేయములు. పక్షిరాజు, పెద్ద బోరువ, క్రౌంచ పక్షి, గద్ద, తెల్ల గద్ద, ప్రతి విధమైన గద్ద, ప్రతి విధమైన కాకి, నిప్పుకోడి, కరిపిగాడు, కోకిల, ప్రతి విధమైన డేగ, పైగిడి కంటే, చెరువు కాకి, గుడ్లగూబ, హంస, ఊడబాతు, నల్లబోరువ, సంకుబుడి కొంగ, ప్రతి విధమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము ఈమె తినకూడదు అంటాడు. వీటిని చైనాలో అయితే ఇవన్నీ మార్కెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. చైనా మార్కెట్లోకి వెళ్తే మీరు మొబైల్లో కొట్టి చూడండి, అప్పుడప్పుడు చైనా మార్కెట్ అని, చైనా మటన్ మార్కెట్ అని కూర్చోండి మీరు. అక్కడ వాళ్ళు అమ్మేది పాములు, పురుగులు, ఇదిగో ఈ కాకులు, గద్దలు, ఇయ్యే వాళ్ళు అమ్మేది. వాళ్ళు అమ్మే కప్పలు, వాళ్ళు అమ్మేది ఇయ్యానండి. నేనేం తమాషా చెప్పట్లా, మీరు సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా, ఇంటికి పోయి ఇంటికి తర్వాత చైనా మార్కెట్ అని కూర్చోండి. ఫిష్ మార్కెట్ లేదా మటన్ మార్కెట్ పట్టండి. పందులు వాళ్ళు తినేది, పంది మాంసం అమ్ముతారు. కుక్కలను తింటారు, వాళ్ళు ఎంత వాళ్ళకేం తీసుకోవట్ల. మనవాళ్ళు కూడా ఉన్నారు మేధావులు, వాళ్ళకేం తీసుకోవట్ల. కాబట్టి ఇవన్నీ తినకూడదని చెప్పాడు. 27వ వచనం, ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు, వాటి కలేబరం ముట్టినవాడు కూడా సాయంకాలం వరకు అపవిత్రం. అంటే చూసారా, ఇలాగన కొన్ని విషయాలు చెప్పి ఇవి మీకు అసహ్యము ఇవి తినకూడదని అంటే దేవుడు చెప్పని మాట లేదని బైబిల్ మనం చదవకనే. దేవుడు ఏవి చెయ్యాలో ఏది చేయకూడదో పర్టికులర్గా ప్రతి విషయం ఆయన విశదీకరించి చెప్పాడు. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. కనుక అలా దేవుడు ఎలా నువ్వు జీవించాలని చెప్పాడు. 29వ వచనం, 30వ వచనం, నేల మీద ప్రాకు జీవరాశుల్లో మీకు అపవిత్రమైనవి ఏవనగా చిన్న ముంగిస, చిన్న పందికొక్కు, ప్రతి విధమైన బల్లి, ఊసరవెల్లి, మొసలి, తొండ, సరటము, అడవి ఎలుక, ప్రాకువాట్లో ఇవి మీకు అపవిత్రములు. ఇవి మేము ఎప్పుడు తిన్నామంటారేమో, మీరు తినకపోతే చాలా మంది ఉన్నారు తినేవాళ్ళు. ఎలుకలను కాల్చుకొని తినేవాళ్ళు ఉన్నారు, వెనుకలను చంపుకొని తినేవాళ్ళు ఉన్నారు. మీకు అది కొంత అసహ్యంగా ఉంది, కానీ మీకు నిజంగా తినేవాళ్ళు ఉన్నారు. అది ఎంత హేయం అంటే దేవునికి అది హేయం, అది తినకూడదు అని చెప్పాడు. ఇంకా చూస్తే మీరు 44 వచ్చిన చదవండి. 44, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక
మీరు పరిశుద్ధులై ఉండని మిమ్మును ఉన్నట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. చూసారా, నేను పరిశుద్ధుణ్ణి కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండలాగన మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలని దేవుడు చెప్తే మనల్ని ఎవరు పరిశుద్ధపరచాలి? ఈ విషయాల్లో మనమే పరిశుద్ధపరచుకోవాలి. పాపాన్ని అయితే ఆయన పరిశుద్ధపరుస్తాడు. మన పాపాలు మనం తీసేసుకోలేం కాబట్టి పాపాల నుంచి మనం విమోచించి మన కొరకు రక్షణ ఇచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మనం విమోచించాడు యేసుప్రభువు వారు. ఈ విషయాల్లో అయితే మనమే పరిశుద్ధపరచుకోవాలి. ఈ దేహము దేవునికి ఆలయం. ఈ దేహము దేవుడు నివసించేది ఇక్కడ కాదు, ఈ 4 కోట్ల మధ్యగా దేవుడు నివసించేది. మొన్న చెప్పాం కదా, సొలొమోను ఏమన్నాడు? ఆలయం కట్టి ప్రపంచంలో 7 వింతలు ఒకటైన ఆలయాన్ని కట్టి అన్నాడు, ప్రభువా భూమి నీ పాదపీఠము, ఆకాశము నీ సింహాసనమయ్యా, నిన్ను పడ్డజాల మందిని నేను కట్టగలనా అంటాడు. ఆయన మందిరంలో పెట్టలేవు దేవుణ్ణి, ఆయన నీ హృదయంలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. హృదయమే దేవుని ఆలయం అని వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ దేహాన్ని నీవు దేవుని ఆలయంగా మన దేహమే ఆయన ఇల్లు అని రాయబడింది బైబిల్లో, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో. మన ఇల్లే, మన దేహమే ఆయన ఇల్లు. కనుక ఈ ఇంటిని మనము పరిశుద్ధంగా కాపాడుకోవాలి, దేవునికి పరిశుద్ధంగా అప్పగించాలని చెప్పని వాక్యం సెలవిస్తోంది. కనుక దేవుడు అన్నాడు, నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండినట్లు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలను. అది చేయాలి మొట్టమొదట. దాన్ని పక్కన పెట్టి నీవు త్రాగితే నీ జీవితాన్ని త్రాగుడుతో కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటే అది దేవునికి హేయము. నీవు ఇలాంటి తినరాని తిని త్రాగరాని త్రాగితే దేవునికి హేయము. నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో దురాలోచనలు, నీ యొక్క నరహత్యలు, ఇంకా అనేకమైన ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, విమతములు, అసూయలు, అలర్తుకు నాటుపాట్లు ఇవన్నీ హృదయంలో పెట్టుకొని నువ్వు దేవుని ఆరాధిస్తున్నాను, నేను దేవుని పెట్టినంటే నీకు నువ్వే మోసపోతున్నావు, నీకు నువ్వే అబద్ధికుడిగా మారిపోతున్నావు. కనుక క్రైస్తవ ప్రవర్తన ఏంటంటే దేవుని యొక్క కట్టడ నువ్వు అనుసరించాలి. దేవుడు ఏమి చెప్తే అది వినాలి. ఆయన ఏం చెప్తే అది నీ జీవితంలో తీర్మానంగా ఉండాలి. వాక్యం, దేవుడు అంటే ఎవరమ్మా? వాక్యం ఏం చెబితే నీ జీవితంలో తీర్మానం. వాక్యం చెప్తున్నా కూడా వాక్యం కాదు కానీ నాకల్లా అదే దాని మీదనే ఉంది. ఏని మీద? నీకు ఇష్టమైన దాని మీద. నీ ఇష్టాలు దేవుని దగ్గర పనికిరావు, నా ఇష్టాలు పనికిరావు. వాక్యం ఏం చెప్తే అదే స్థిరం. కనుక అలా జీవించమని దేవుని యొక్క కోరిక ఉన్నది. కనుక దేవుని యొక్క వాక్యంలో 45 వచనం చూద్దాం. 45 వచనం, నేను మీకు దేవుడిని ఉండుటకు ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులు కావాలను. ఇది చేయాలి. దీన్ని పక్కన పెట్టాం. మానవుడు పరిశుద్ధంగా ఉండాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి, నా మాట, నా క్రియ, నా తలంపు, నా ఆలోచన సమస్తము దేవునికి ఇష్టంగా ఉండాలి. ఇది పక్కన పెట్టాం. దీన్ని పక్కన పెట్టి ఎవరినో ఏదో చేద్దాం, ఎవరినో ఉద్ధరిద్దాం. అసలు నీ సంగతి ఏంది? ముందు నువ్వు ఎలా ఉన్నావు? ముందు నీ ప్రవర్తన ఏంది? నీ మాట ఏంది? నీ చూపు ఏంది? నీ క్రియ ఏంది? నీ ఆలోచన ఏంది? నీ విధి విధానం ఏంటి? నువ్వు మార్చుకున్నావా? నువ్వేం మార్చుకోలేకపోతే ఒకరితో నీకెందుకు? నీ మాట మారలా. మొన్న ఒక ఆమె ఈ మధ్య వైరల్ అవుతా ఉంది. ఒకప్పుడు ఆమె ఏదో డాన్సర్ అంట, మళ్ళీ ఆమె ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత పెద్దలు అంటారే, ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోదట. ఇంగువ అదొక టైప్ ఆఫ్ స్మెల్ వచ్చింది. ఆ గుడ్డని ఇంగువ పెట్టి కట్టి దాన్ని తీసిన సరుపేసి ఉతికిన ఆ వాసన పోదు. వాస్తవం, అది పోదు. అలాగే ఆమెకి ఈ మధ్య ప్రభువుని అంగీకరించింది. ఆమె స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తుంది. అది పెద్ద వైరల్. కొంతమంది ఉన్నారు కదా, వాక్యాన్ని అంగీకరించరు, వాక్యాన్ని హైలైట్ చేయరు, కానీ ఇట్లాంటివి మాత్రం వేలు చూపడం అబ్బో ముందుకు వచ్చేస్తారు కొంతమంది యూట్యూబర్స్. ఆమె ఒక పాట పాడింది. గతంలో ఆ మాట వేరంట, ఆ ప్రవర్తన వేరంట. ఆమె మాట మారింది, నా మాట మారింది, నా చూపు ఏదో ఆమె ఏదో గతంలో అట్లా ఉందంట. ఆమెకు అదేదో వచ్చింది, అలా పాడింది. పాడితే దాన్ని హైలైట్ చేస్తున్నారు. పోనీ ఆమె మారిందని చెప్పుకుంటుంది, నువ్వు మారిందా? ఆమె హైలైట్ చేశారు కానీ ఆమె విషయంలో ఆమె అంటుంది, అందరూ చెప్తుంది, గతంలో నా చూపు వేరు,
ఇప్పుడు మారింది, నా మాట వేరు ఇప్పుడు మారింది, నా మనసు వేరు ఇప్పుడు మారింది అని ఆమె పబ్లిక్గా చెబుతుంది. నువ్వు మార్చుకున్నావా? నీ గురించి ఆలోచన చేసుకో. నువ్వు మారావా? నీ హృదయం మారిందా? నీ మాట మారిందా? నీ తలంపులు మారాయా? నీ చూపులు మారాయా? నీ ప్రవర్తన మారిందా? నీ ఏం మార్చుకోలేదు, కానీ పక్కలను ఉద్ధరిస్తామంటున్నావు. ఈనాడు సాతాను తీసేది తెలుసా? నువ్వు మారకపోయినా పర్లేదు, పక్కలను ఉద్ధరించు. నువ్వేంటి ఉద్ధరించేది పక్కలని? ఒక ఆయన అడుగు ఉద్ధరించడానికి. ఈ లోకానికి లోకరక్షకుడుగా వచ్చి ఆయన ప్రాణం పెట్టి రక్తం కార్చి మన కొరకు విమోచన కలుగు చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన మార్చేవాడు, ఆయన నీకేం కావాలని చేసేవాడు. ఆయన్ని ప్రక్కన పెట్టి నువ్వు మారకుండా, నేను నాలో మార్పు లేకుండా మీకోసం ఏదో మీరు మారాలంటే, మొదట ప్రభు అన్నాడు వాళ్ళపై విశ్వాసి, మొదట నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసివేసుకో, అప్పుడు ఎదురుని కంట్లో నలుసు నీకు తేట కనపడుద్ది. నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదురుని కంట్లో నలుసుని, పక్కోడి కంట్లో ఏముంది? నలుసు ఉంది. నా కంట్లో ఏముంది? దూలం ఉంది. ఈ దూలం పెట్టుకుంటే ఎట్లా కనపడుద్ది? నీ దూలం తీసేసుకో అని దేవుడు చెప్పాడు. దయచేసి గమనించండి, మనిషి ప్రవర్తన ఏంటంటే మొదట ముందు మనం సిద్ధపడాలి, మనం మారాలి, మనలో లోపం లేకుండా జీవించాలి. ఎవరు చెప్పాలి ఈ మాట? దేవుడు చెప్పాలి. ఈనాడు ప్రజల్లోనే లేదు నాకు సాక్ష్యం, ప్రజల్లో పరిశుద్ధ నా జీవితం నాకు లేదు. దేవుని దగ్గర ఏముంటుంది? నాకు ప్రజల్లోనే పరిశుద్ధ జీవితం లేనప్పుడు దేవుని దగ్గర ఉంటుంది. నీ గురించి చెప్పుకుంటే నీకు ప్రజల్లోనే లేదు సాక్ష్యం, దేవుని దగ్గర ఏం చెప్తావు నువ్వు? నీ కుటుంబంలో నీకు సాక్ష్యం లేదు, నీ సమాజంలో నీకు సాక్ష్యం లేదు, నా కుటుంబం నాకు సాక్ష్యం లేదు, నేను తిరిగే చోట నాకు సాక్ష్యం లేదు, నేను పక్కన ఏం చెప్తాను? కనుక మొదట నిన్ను మార్చుకోమని వాక్యం సార్. ఇది క్రైస్తవ ప్రవర్తన. అందుకే కీర్తనకాడు అంటాడు 106వ కీర్తనలో, 106వ కీర్తనలో కీర్తనకాడు చెప్తున్న మాట, ఇవన్నీ కూడా నేను బైబిల్లో చూపించే మాటలే, నా సొంత బుర్రకథ నాకు అసలు నాకంటూ బుర్రకథ లేదు, అది రాదు కూడా. నేను ఏది చెప్పిన వాక్యంలో బైబిల్లో ఉండాలి, మీ బైబిల్లో ఉంటుంది అన్నమాట. 106వ కీర్తన 3వ వచనం, న్యాయమును అనుసరించువాడు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వాడు ధన్యుడు. ఎవరు ధన్యులు తెలుసా? న్యాయాన్ని అనుసరించేవాడు. నీ మనస్సాక్షి నీకు తెలుసు, నువ్వు న్యాయంగా ఉన్నావో అన్యాయంగా ఉన్నావో. నీ ప్రవర్తన, నీ హృదయము, నీ మాట, నీ నడవడిక న్యాయంగా ఉందో అన్యాయంగా ఉందో నీకు తెలుసు. నువ్వు అన్యాయం చేస్తున్నావా న్యాయంగా ఉన్నావో నీకు తెలుసు. నువ్వు అబద్ధం ఆడుతున్నావో సత్యవంతుడువో నీకు తెలుసు. దేవుని ఆజ్ఞల్లో ఒకటి అబద్ధం ఆడకుడి అని, నిర్గమకాండం 25:15 వచనంలో ఉంటుంది ఆ మాట. నీవు అబద్ధం ఆడకుడి, అదొక ఆజ్ఞ. దేవుని 10 ఆజ్ఞల్లో ఒకటి అబద్ధం ఆడకుడి. నువ్వు ఒకరోజు ఒక మాట ఇచ్చి మళ్ళా మోహం మాటకు వచ్చావంటే అబద్ధికుడు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడి మళ్ళీ నువ్వు దేవుని పెట్టుకొని పేరు పెట్టుకుంటావా? ఒక మాట, చనిపోయినా బ్రతికినా నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. వాక్యం చెప్తుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఊసర వెళ్ళిలాగా మారకూడదు. నువ్వు ఊసర వెళ్ళాగా నీకు అనుకూలంగా, నీకు ఏదో ఆదాయం కోసం ఒక మాట, ఆదాయం పొందుకున్న ఇంకో మాట, అది ఊసర వెళ్ళి జీవితం. అది అబద్ధం ఆడకూడదు. బైబిల్ చెప్తుంది, న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా అంటే అర్థం ఏంటి? బ్రతికినంత కాలం, 3 రోజులు కాదు. 3 రోజులేమో ఈ తాళం, 4 రోజులు మళ్ళీ ఈ 4వ రోజు, మళ్ళీ 5వ రోజు ఈ తాళం. ఈ తాళాలు కాదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. వెచ్చగా ఉండకూడదు క్రైస్తవుడు. చూడండి, న్యాయం అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. వారు ధన్యులు. ఎల్లవేళలా నీతిని అనుసరించి. నీతి అంటే ఎవరు? వాక్యమే నీతి అంటే. దేవుడు చెప్పాడు ఆయన నీతిమంతుడు. ఎవడు లేడు లోకంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆయన ఒక్కడే నీతిమంతుడు. కనుక ఆయన అంటే వాక్యం అనుసరించి నడుచుకోవాలి. ఎల్లవేళలా ఎప్పుడు చూసినా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ఇది దేవుడు కోరేది. ఇది క్రైస్తవ ప్రవర్తన అంటే. నీ ప్రవర్తనలో న్యాయం ఉండాలి. 10 మందిలో పెడితే న్యాయంగా ఉండాలి నువ్వు చేసే ప్రవర్తన, నీ మాట, నీ క్రియ. ఇప్పుడు దొంగోడు ఉంటాడు,
వాళ్ళ దొంగ బ్యాచ్ ఒకటి ఉంటుంది, దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళు ఏమంటారు వాడిని గురించి, దొంగని గురించి? ఆ బ్యాచ్లో ఉండేవాళ్ళు దొంగల ముఠ ఉంటుందండి పోలీసుల దగ్గర. దొంగల ముఠ ఇప్పుడు వాళ్ళని ఏమంటారు, ఉగ్రవాదులు వస్తున్నారు. ఉగ్రవాదుల ముఠ ఉంటుంది. వాడిని పట్టుకుని అడగండి, నువ్వు చేసే తప్పని ఏమంటాడు? నా తప్పు కాదు, నేను దేశ సేవ చేస్తున్నా, నా ఒళ్ళంతా కూడా దేశ సేవ చేస్తున్నా. వాడు చేసేది వాడి పేరు ఉగ్రవాదం వాడు చేసేది ఉగ్రవాదం. వాడు ఏమంటాడు? ఒప్పుకోడు. అయితే వాడికి బాగానే చెప్పుకుంటాడు. అలా రాగదని సాక్ష్యం అది. దేవుడు చెప్పాలి నీ గురించి సాక్ష్యం, నీ గురించి లోకమంతా సాక్ష్యం చెప్పాలి. పరిశుద్ధులు నీ గురించి సాక్ష్యం చెప్పాలని వాక్యం సెలవిస్తూ ఉంది. న్యాయం అనుసరించేవారు ఎల్లవెల్లలా, నీతిని అనుసరించి నడుచుకునే వారు ధన్యులు అని వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చెప్పి నేను ఈ మాటలు ముగిస్తాను. మానవ ప్రవర్తనలో నీవు నీతి న్యాయాన్ని అనుసరించి నడుచుకుంటేనే ధన్యుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. చివరిగా రోమీయులకు రాసిన పత్రిక పౌలు గారు 12వ అధ్యాయము. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకుని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇక్కడ ఆగండి. పౌలు గారు అంటున్నారు, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాలని దేవుని సమర్పించుకోవాలి. ఇది క్రైస్తవ ప్రవర్తన. మీ శరీరం ముందు మీ దేహాన్ని దేవుని సమర్పించాలి. ఈ దేహమేమో అక్రమంతో నింపేసి, అనేకమైన చెడు అలవాట్లకి ఈ దేహాన్ని నింపేసి, చెడు మార్గాలకి ఈ దేహాన్ని నింపేసి, వ్యభిచారము, దొంగతనము, అపవిత్రత, ద్వేషము, కలహము, మత్సరము, క్రోధము, విమతములు, భేదములు ఇవన్నీ మనసులో పెట్టుకొని నువ్వు దేవుని పెట్టినంటే దేవుడు అమాయకుడా? అలక్క నన్ను దేవుడు అమాయకుడు అనుకున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ నా హృదయంలో పెట్టుకొని నా శరీరాన్ని ఈ విధంగా నింపుకొని పరిశుద్ధంగా ఉండటానికి నా దేహాన్ని నేను కాపాడుకోలేకపోతున్నా. ఏమండి, నీ దేహాన్ని నువ్వు కాపాడుకోలేకపోతే నువ్వు సమాజాన్ని ఏం కాపాడుతావు? నీ దేహమే దేవునికి అనుకూలంగా మలుచుకోలేకపోతున్నావు. నువ్వు సమాజాన్ని ఏమేం కాపాడుతావు? ఆలోచించండి. నీకు నువ్వే నీ దేహాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు. నువ్వు నీ మాటలో ఏమండి, ఒక బోర్ వేస్తాం అనుకోండి. బోర్లో ఒక గంట మంచినీళ్ళు, ఒక గంట ఉప్పు నీళ్ళు వచ్చే బోర్ చూపిస్తారా అక్కడ మీరు? అమ్మా చూపిస్తారా? నాకు తగల్లా. నా 54 ఏళ్ళ నా వయసులో నేను ఎక్కడ చూడాల గంట మంచినీళ్ళు, గంట ఉప్పు నీళ్ళు వచ్చే బావులు ఎక్కడ చూడాల నేను. మరి మనం ఎలా ఉన్నామండి? గంట ఏమో బూతులు, గంట ప్రార్థన, గంట బూతులు, గంట వాక్యమా, గంటేమో క్రోధము, కక్ష, భేదములు, గంటేమో స్తోత్రమా. ఏంది నీ జీవితం? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు. ఎవరిని మోసం చేస్తున్నావు? నువ్వే మోసపోతున్నావు, నేనే మోసపోతాను. అలా ఉంటే ఆ జీవితంలో ఉంటే నేనే మోసపోతాను. ఎవరిని మోసం చేయట్లా. ఉంటే దేవుళ్ళో ఉండు. ఎలా ఉండాలి? కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాక్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అయ్యా పౌలు గారు, బతిమాలుతున్నా. నువ్వు దేవునికి అనుకూలంగా ఆయనకి సజీవ యాగంగా నీ దేహాన్ని అప్పగించుకో. ముందు దేహాన్ని దేవునికి అప్పగించు. నీ దేహం దేవుని ఆలయం అని దేవుడు ఇచ్చాడు. దీన్నేమో సాతానుకు అప్పగించావు. పెదవులు మాత్రం దేవునికి అప్పగించావు. పెదవులతో మాత్రం ప్రభుత్వం అయ్యా స్తోత్రం అని ఆయన మురిచిపోయి అమ్మా స్తోత్రం చెప్పాడు రా చిట్టుబాబు అని పరిగెడతాడా? కుదరదు. గుర్తుపెట్టుకో, జీవితాన్ని మార్చుకో. మొట్టమొదట ముందు సాక్ష్యం కాపాడుకో. సాక్షి జీవితాన్ని కలిగి ఉండు. తర్వాత దేవుణ్ణి అడుగు. దేవుని బిడ్డగా పేరు పెట్టుకో. వాక్యం సెలవిస్తా ఉంది. 2వ వచనం కాదమ్మా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి
తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందుడి. మీరు ఈ లోక మర్యాద చొప్పున అనుసరించబాకండి. లోకమంతా ఇటుపోతుంది, నేను పోతున్నానంటే లోకమంతా బాబాకండి. మీరు వాక్యం చెప్తుంది ఇక్కడ, లోకమంతా ఎటో పోయిద్ది, లోకంతో ఈ పనిలా. వాక్యం ఉంది, దేవుని యొక్క మార్గం ఏంటి? నేనే మార్గమును సత్యమును జీవమును. నేనంటే ఎవరు? యేసుప్రభువు వారు. ఆయన అంటే ఎవరు? వాక్యము. నీకు మార్గం వాక్యమే. లోకమంతా ఇటు పోతుంది, నేను పోతావు లోకం కంటే. లోకమంతా నాశనానికి పోయింది, నువ్వు నాశనానికి పోతావు. లోకంతో కదా కావాల్సింది. దేవుడు ఏమన్నాడు? లోకమునకు మీరు వాక్యం చెప్తుంది, మీరు లోకానికి వేరే ఉండాలి. లోకమంతా పోయే మార్గం నువ్వు బాగూడదు. బైబిల్ చదివితే కదా, ఎప్పుడన్నా బైబిల్ చూస్తే మనకి విషయాలు తెలుస్తాయి. సినిమాలు చూసి సీరియల్ చూసి పొద్దున్న లేచి టీవీలు పెట్టుకునే వాళ్ళకి మనకేమి అర్థమవుతుందమ్మా బైబిల్ గురించి? నీకు ఛాన్స్ వచ్చిందని చెప్పి నువ్వేదో బైబిల్ తీసుకుంటే నీకేమి అర్థమవుద్ది? నువ్వు సినిమాలు మానుకో, మోసాలు మానుకో, దగాలు మానుకో, బూతులు మానుకో, యథార్థంగా జీవించడం నేర్చుకో. అప్పుడు దేవుని వైపు చూడు, ఆయన నీకు అర్థం అవుతాడు. లోకంలో ఉండి లోకాశలకి ఏమి నువ్వు కొంచెం కూడా వాటిని విడిచిపెట్టకుండా లోకాశలో మునిగిపోతా శరీర కార్యాలు మొత్తం మన జీవితం నెరవేర్చుకుంటా దేవుని కోసం వస్తే ఏమర్థం అవుద్ది? అందుకని చూడండి 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాద చొప్పున అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన పొందటం వలన రూపాంతరం పొందాలి. యేసు ప్రభువు రూపాంతరం పొందినప్పుడు ఎలా కనిపించాడమ్మా? ఎలా కనిపించాడు? ఆయన వెలుగుమయమైపోయాడు. ఆయన రూపాంతరం పొందినప్పుడు వాళ్ళు వెలుగుగా మారిపోయారు. ఆయన చుట్టూ వెలుగు ప్రకాశించింది. నీ జీవితం రూపాంతరం పొందితే నీలో దేవుని వెలుగు కనపడాలి. చీకటి సంబంధమైన జీవితం వదిలిపెట్టాలి. చీకటి సంబంధమైన జీవితం నీలో ఉందంటే నువ్వు ఇంకా వెలుగం పడలా. చీకటి సంబంధమైన జీవితం అలాగే ఉంటే నీ మాట, నీ క్రియ, నీ తలంపు, ఆలోచన కొన్ని వేల సార్లు చెప్పుకుంటాను నీ మాట. నా ప్రతి ప్రసంగంలో ఈ మాట వేల సార్లు చెప్పుకుంటా. నీ ప్రతి కదలిక దేవుడు గమనిస్తున్నాడు. ఇతరకాడు అంటాడు, నా వెనక నువ్వు ఆవరించున్నావు, నా ముందు నువ్వు ఆవరించున్నావు, ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నావు, పాత్రలకు పోతే అక్కడ ఉన్నావు, ఆకాశం పోతే అక్కడ నువ్వు ఉన్నావయ్యా. నువ్వెక్కడికి పోయినా ఆయన నీతో ఉంటాడు. నీ ప్రతి అణువు ఆయనకి తెలుసు, నీ ప్రతి మాట ఆయనకి తెలుసు, నీ రహస్యం అనుకున్న ప్రతిదీ ఆయన దగ్గర బట్టబయలే. సో మొట్టమొదట నీ జీవితం మార్చుకోవాలి. క్రైస్తవుడు అంటే ప్రవర్తనలో నిస్వార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ప్రవర్తనలో 10 మంది మెచ్చుకుండే ప్రవర్తన కలిగి ఉండాలి. నీ ప్రవర్తన 10 మందిలో మేలుకలంగా ఉండాలి. ఎవరికి కీడు చేసేదిగా నీ ప్రవర్తన ఉండకూడదు. చేయగలిగితే మేలు చెయ్యి, చేయలేకపోతే గమ్ముగుండు. చేస్తే మేలు చేయదు ఎవరికైనా, చేయలేకపోతే గమ్ముండు. కీడు చేయాలని చూసావా, నువ్వు దూకుని గుంతలో ఎవరు పడతానమ్మా? నీ గుంట దోస్తే ఎవరు పడతారు? నువ్వు పడతావా? నేనే పడతాను. గుర్తుపెట్టుకో, గుంట తవ్వద్దు. ఎవరికి గుంట తవ్వుతావో ఆ గుంటలో నువ్వే పడతావు. బైబిల్ చెప్తుంది మాట. ఎవరికి కూడా నువ్వేమి చేస్తావో నువ్వైతే ఇప్పుడు ఏం విత్తుతావో అదే కోస్తావు. నువ్వు విత్తేటప్పుడు ఏం విత్తున్నావు నీకు తెలుసు. నువ్వు మామిడి చెట్టు విత్తనం విత్తితే సపోటా పండ్లకు వస్తావా? మామిడి చెట్టు మామిడికాయలే కోస్తావు. వేప చెట్టు విత్తనం విత్తి అక్కడ నువ్వు మామిడి పండుగ వస్తావా? పోయవు కదా. వేప చెట్టు విత్తనమే కోస్తావు, వేప చెట్టే వస్తుంది. కాబట్టి నువ్వు ఏమి విత్తుతున్నావో అదే పొందుతావు ఫలితము. అయితే ఒక టైం వస్తుంది, కాయ రావాలి కదా. చెట్టు పుట్టినప్పుడు నీకు అర్థం కాదు, పెద్ద అయినాక దాని రూపం అర్థమైంది నీకు. అంటే చివరికి దాని గుణం కనపడాలంటే టైం ఉంటుంది. టైం వరకు వేచి ఉండాలి. ఆ టైం దాకుండి మారిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. మారకముందే ప్రభు దగ్గర పాదాల చేత పడి, దేవా నేను పాపిని, నేను దోషిని, మొదట నేను పరిశుద్ధంగా జీవించాలి, నా క్రైస్తవ ప్రవర్తన నేను సరిదిద్దుకోవాలి, క్రైస్తవుగా నా ప్రవర్తనలో ఎంతో మార్పు రావాలి ప్రభా, అది నాకు దయచేయమని నువ్వు అడిగితే ప్రవర్తన ఇవ్వడానికి, నీ జీవితాన్ని సరిచేయడానికి, నేను పరలోకానికి చేర్చడానికి ప్రభు వారు సిద్ధంగా ఉన్నారు. అట్టి దీవెన ఆశీర్వాదము కృప మనందరికీ దేవుడు సదా అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. దేవ సమయంలోనైనా మీ పరిశుద్ధ లేఖనాన్ని బట్టి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ప్రభా.
అయ్యా మొదట మేము మారాలి ప్రభా, మాలో మీరు మార్పు కావాలని కోరుతున్నారు. దేవా, క్రైస్తవుడు ఎలా జీవించాలో తండ్రి, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో మీరు మాకు తెలియజేశారు. లోకమంతా వెళ్ళే మార్గంలో వెళ్తే ప్రభా మేము భ్రష్టత్వానికి గురైపోతామని మీ లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడారు. పౌలు గారి ద్వారా మీరు చెప్పారు ప్రభా, మీకు అనుకూలము, మీకు ఇష్టమేదో మీ చిత్తానుసారంగా జీవించడానికి మేము ప్రయత్నం చేయాలి. లోకమంతా వెళ్ళే తీరు లోక మర్యాద చొప్పున మేము వెళ్దామని ఆలోచన చేస్తే అది మాకు క్షేమకరం కాదు ప్రభా, మీకు విరోధం అయిపోతాం. లోకానికి వేరుగా జీవించమని మీరు సెలవిచ్చారు ప్రభా. ఈరోజు తండ్రి, మానవుడు లోకంతో కలిసిపోయి మిమ్మల్ని కూడా లోకంలో కలపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు తండ్రి. అటువంటి మానవ స్వభావం మానుకొని మీ ఆత్మీయ అనుభవంలో అయ్యా, మీ రక్షణ మార్గంలో మీతో సహవాసం పొంది ప్రార్థించి అయ్యా మీతో నా ప్రభా మమేకమే జీవించేటువంటి జీవిత అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా జీవితాల్లో తండ్రి, మీరు అక్కడ వరకు చివరి దినాల్లో నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా మా దేహాన్ని మీకు ఆలయంగా ప్రభా మీరు చేసుకున్నారు కనుక ఈ దేహమును పరిశుద్ధంగా కాపాడుకోవడానికి కృప చూపించి మహిమ పొందమని మీకే ఘనత, మహిమ, ప్రభావములు అర్పించుకొనుచు యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు ఉన్నారు తండ్రి, ఆమేన్. నో దీవించి క్షేమామి పంపుము, జీవాహారం వాక్యమిచ్చి మమ్మును పోషించు. ఇహ నిన్ను వేడుకొని బాగుగా స్తుతిల్తుము. పరమందు చేరి ఇంకా స్తోత్రము చెల్లింతుము. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము సన్నది కూడి ఉన్న మనందరికీ, ఈ లోకంలో సకల పరిశుద్ధులకును మీ వాక్యం చేత హెచ్చరించబడి వాక్యానుసారముగా జీవించడానికి, క్రైస్తవ ప్రవర్తన కలిగి మీ దగ్గర బల నమ్మకమైన మంచి దాసుడు అని పేరు సంపాదించడానికి తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. ఆశీర్వాదంబు మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము మీ సత్య వాగ్దత్తము. ఏ మాహి మీద కృమారించుము దేవా, రమ్మారా ప్రేమ వర్షంబు కృమారించుము దేవా, ఆమేన్. వందనాలండి, వందనాలు.